అప్పుడు మీ చేతులు కడుక్కున్నలు అవుతారు. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుద్ది, నా ఎంక్వైరీ స్టార్ట్ అవుద్ది. సిబిఐతో నేను చేతులు కలిపి డైరెక్ట్ రూట్లో ఎంక్వైరీ చేయిస్తాం. మీరు సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారంటే ఆంధ్రప్రదేశ్ 6 కోట్లు, తెలంగాణ 4 కోట్లు, తెలుగు ప్రజలు 15 కోట్లు. అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? ఏదో ఉంది, విషి వాషి ఫిషి. సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వద్దంటున్నారు అని ఒక క్రైస్తవులు కాదు 30%, 15 కోట్లు తెలుగు ప్రజలు మిమ్మల్ని వారి హృదయాల్లో నుంచి వెలివేస్తారు. అనవసరంగా మీకు చెడ్డ పేరు వస్తుంది. ఇంతకాలం మీరు చేసిన సేవ అంతా వృధా అయిపోద్ది. చరిత్రలో నాట్ హౌ యూ స్టార్టెడ్. 78లో మీరు ఎమ్మెల్యే అయ్యారు, 95లో ముఖ్యమంత్రి అయ్యారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2025లో ఈ ప్రవీణ్ పగడాల కేసులో మీరు జీరో అవుతారా, హీరో అవుతారా? నా మాటలు వింటే, నేను చెప్పినట్టు చేస్తే, నేను మీకు చెప్పాను క్లియర్గా మిమ్మల్ని కలుస్తానని 10 సార్లు చెప్పాను మీడియా ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా, T5 నాయుడు ద్వారా కలుస్తామన్నారు 20వ తారీఖుని. నేనైతే సిద్ధం. నా ఎవిడెన్స్లు చూడండి, మిమ్మల్ని ఒక్కరినే నమ్ముతాను. నేను పోలీసులు నమ్మనని క్లియర్గా చెప్పాను. నా మీదే కేసు వేసినప్పుడు పోలీసులు చచ్చిపోయినాడు మీద ఇంకా నిందలు పెట్టరా? ఎంతో గౌరవం నేనంటే పోలీసులకి, డీజీపీలకి, హోమ్ మినిస్టర్లకి. అలాంటిది నా మీదే అవినీతి కేసు వేసినప్పుడు ఆ కాలం 2012లో మరి చనిపోయినాడు మీద ఎయిరా? వాళ్ళ భార్య పిల్లలు నోరు ముయించట్లేదా? వాళ్ళ బంధువులు నోరు ముయించట్లేదా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నోరు ముయించట్లేదా? ఇప్పుడు వాళ్ళు నాతో లేరా? మీరు రమ్మంటే మీ ఇంటికి తీసుకొని వస్తా వాళ్ళందరినీ, సీక్రెట్గా, ఓపెన్గా, మీ ఇష్టం.